ఏ హాయ్ హలో గైస్, సో దిస్ ఇస్ అఖిల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా అని thumbnail లో కనబడుతున్న అమ్మాయి అయితే షేక్ చేస్తుందని చెప్పొచ్చు. రైట్, ఈ మోనాలిసా ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఏంటి ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్, సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మోనాలిసా సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఎక్కడ చూసినా కూడా ఈ అమ్మాయి వీడియోలు అయితే చాలా వైరల్ అవుతున్నాయి. అమ్మాయి వచ్చేసి అయితే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అయితే నివసించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే జరుగుతున్న మహాకుంభమేళ ఉందో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ దగ్గరకైతే ఈ అమ్మాయి వచ్చింది. దేనికి వచ్చింది? పూసలు అమ్ముకోవడానికి వచ్చింది. ఎస్, మీరు విన్నది నిజమే. తను వృత్తి వచ్చేసి ఏంటంటే పూసల దండుకు అమ్ముకోవడం. అయితే ఆ అమ్ముకునే సందర్భంలో చాలామంది వచ్చి ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళు కానీ లేకపోతే ఆ అమ్మాయి ముఖ సౌందర్యం కానీ చక్కగా ఉంది అమ్మాయి చూడడానికి అని చెప్పేసి చాలామంది షాక్ అయ్యి మొదట చూసి ఆ అమ్మాయి హీరోయిన్ అనే అనుకున్నారు. కానీ తర్వాత అర్థమైంది కానీ మామూలుగా తను పూసల దండలు అమ్ముకునే ఒక అమ్మాయి అని చెప్పేసి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇంకా అమ్మాయి బాగుందని చెప్పేసి చాలామంది ఈ మధ్య కాలంలో ఏదైనా కనబడితే కథం దాన్ని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం. సో అదే సందర్భంగా కూడా మహాకుంభమేళ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలామంది యాత్రికులు ఆ అమ్మాయిని ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగానే చాలామంది కూడా ఒకప్పుడు మనం మోనాలిసా అంటే ఈ ఒక బొమ్మను చూసేది, కానీ ఇప్పుడు ఆ బొమ్మ కాదు, మోనాలిసా అంటే నిజమైన ఈ బొమ్మనే అని చెప్పేసి కూడా చాలామంది అయితే మాట్లాడడం జరుగుతుంది. దీని తర్వాత ఏమైందంటే చాలామంది వరకైతే ఈ అమ్మాయిని చూడాలని చెప్పేసి వచ్చిన యాత్రికులు కానీ చాలామంది కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో అక్కడ చాలా గొడవలు జరగడం కానీ లేకపోతే అక్కడ ఎక్కువ క్రౌడ్ అవ్వడం వల్ల చాలా అంటే అనుకోని పరిణామాలు అయితే ఎదురైనాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ తండ్రి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే బంధువులు ఉంటారో అమ్మ నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆ అమ్మాయిని అక్కడి నుంచి అయితే పంపించడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ అయితే ఈ విషయం అయితే చాలా వైరల్గా మారినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ అమ్మాయి మామూలుగా తన వృత్తిపరంగా వచ్చేసి ఆ అమ్మాయి పూసల దండ అమ్ముకుంటే ఏదో ఒక 2-3 వీడియోలు ఫోటోలు తీసేసరికి అది ఎక్కువైపోయి చాలామంది ఇంకా అదే పని ఉండేసరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి మహర్షులు, అఘోరులను వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈ అమ్మాయి వైపు యాత్రికులు మళ్ళేసరికి అక్కడ చాలా అనుకోని పరిణామాలు ఎదురు అవ్వడమే కాకుండా పాపం అమ్మాయి ఏదైతే వృత్తి ఉంటుందో ఆ వృత్తికి కూడా చాలా అడ్డుపడ్డారని చెప్పొచ్చు కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు. అవును, మీరు విన్నది నిజమే. ఆ అమ్మాయి మామూలుగా పూసల దండ అమ్ముకొని రోజుకు 1500-1000 రూపాయలు చేసుకునే అమ్మాయికి ఇవాళ కనీసం ఒకటి బో కూడా తినేటువంటి పరిస్థితి లేకుండా ఆ అమ్మాయి కొద్దిగా నిమ్మలం లేకుండా చేసేయాలని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా అయితే మాట్లాడుకొని జరుగుతుంది. సో మొత్తానికి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సరే ఇవాళ ఇలా అయినప్పటికీ తన కళ్ళకు కానీ లేదా తను అందరూ అనుకున్నట్టే అందంగా ఉండడం వల్ల తను రేపు అంటే తనకి హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా రావచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగిన సందర్భాన్ని చూసుకుంటే కనుక మనకి ఒకటి గుడ్ వే ఉంది, ఒకటి బ్యాడ్ ఉంది. బట్ రేపు జరగబోయే రోజుల్లో ఆ అమ్మాయికి ఏమవుతుంది అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే ఇక్కడ కారణం వల్ల ఒకటి సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అనేది మంచిగా వాడితే ఓకే, కానీ చెడు వాడితే మాత్రం ఒకరి జీవితాన్ని కూడా మనకు తెలియకుండా మనం నాశనం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా చాలామంది వీడియోల కింద కామెంట్లు పెట్టడం జరుగుతుంది. సో ఇదండి మోనాలిసా సంబంధించిన విషయాలు. ఆ అమ్మాయి ఒక సాధారణమైన వ్యక్తి, పూసల దండాలు అమ్ముకునే ఒక అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ముఖ చిత్రం కానీ లేదంటే ఆ అమ్మాయి అమాయకత్వము చాలామందిని ఆకర్షించింది. అందుకే సోషల్ మీడియాలో ఈ అమ్మాయి నైట్కి నైటే ఒక స్టార్ అయిందని కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. కానీ ఏదేమైనా ఇదే సోషల్ మీడియాల ద్వారా బహుశా రేపు అమ్మాయికి మంచి జరుగుతా ఓకే, కానీ చెడు జరగొద్దని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమే కాదు, చాలా వందల మంది కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటారు. సో ఇదండి మోనాలిసా సంబంధించిన వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తున్నాను. కీప్ రాకింగ్.